ఆంధ్రప్రదేశ్ తెలంగాణ క్రైస్తవుల పక్షాన మాట్లాడుతున్న మా ప్రీతం నాయకుడు మా క్రైస్తవులు దళితుల కోసం పోరాటాలు చేసి ఎన్నో విధాల పరిచర్యలు చేసి ఇప్పుడు క్రైస్తవ సమాజానికి జరుగుతున్న అన్యాయం చూసి క్రైస్తవుల కోసం మాట్లాడడానికి ముందుకొచ్చిన హర్షకుమార్ అన్నగారికి మా కృతజ్ఞతలు. అయితే ఇక్కడ పోలీసు వారు ప్రభుత్వము పర్మిషన్ ఇవ్వలేదని అనుకుంటున్నాము. కానీ హర్షకుమార్ గారు ఎప్పుడైతే ఈ స్టాండ్ తీసుకున్నారో అప్పటి నుంచి పోలీసు వారికి ప్రభుత్వానికి ఉచ్చబడుతుంది. మేము భౌతికంగా ఓడిపోయిన నైతికంగా గెలిచినాము, మా భయంతోనే పర్మిషన్ ఇవ్వట్లేదు. ఒక వ్యక్తి వస్తున్నాడంటే ఆ వ్యక్తి ఉన్న కెపాసిటీని బట్టి ఆ శక్తిని బట్టి పర్మిషన్ ఇవ్వకుండా భయభ్రాంతులకు గురై ప్రభుత్వం దాచుకుంటున్నది. పోలీసు వారు లేదంటే పోలీసు వారు వెళ్ళి మా పాస్టర్ల ఇంటికి వెళ్ళిపోయి మీరు మీటింగ్కి వెళ్తే మీ మీద కేసులు పెడతాము, రేపు మీటింగ్కి వెళ్ళారంటే ఖబర్దార్ అని భయపట్టిస్తున్నారో ఆ పోలీసు వారు ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకోండి. మేము ఏ మతాన్ని విమర్శించట్లేదు, ఎవరి మీద దాడి చేయట్లేదు, మేము ఎవరిని తిట్టట్లేదు, ప్రభుత్వాలను విమర్శించట్లేదు. మేము కేవలము చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మంచి అడ్మినిస్ట్రేటరు, క్రైస్తవులకు న్యాయం చేస్తా అన్నాడు, క్రైస్తవులకు న్యాయం చేస్తానే క్రైస్తవులు నమ్మి ఓట్లేసిర్రు. క్రైస్తవులకు ఇంతమంది క్రైస్తవుల మనోభావాలు 30% ఉన్న క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పర్మిషన్ ఇవ్వకపోవడం కారణం ఏంటంటే హర్షకుమార్ గారు ఒక శక్తి, ఆయనతో మనం గెలవలేమని ఒక నమ్మకంతోనైనా పర్మిషన్ ఇవ్వట్లేదు. అయినా మీ పోలీసు వారు కానీ ప్రభుత్వానికి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. మాకు అన్యాయం జరిగింది, అన్యాయం కోసం నిలదీయడానికి మేము ముందుకు వస్తాము, అన్నతో సపోర్ట్ చేస్తాము. ఇంకా బలంగా మీరు ఎంత తొక్కాలనుకుంటే అంత బంతిలాగా అంత పైకి వస్తూ ఉంటాము. ఇంకా ఎక్కువ అవుతుంది. ఇంకా ఎక్కువ ప్రభుత్వాలపైన దాడి చేయకముందే, రెవల్యూషన్లు ఇవ్వకముందే ప్రభుత్వాలు జాగ్రత్త పడి మాకు న్యాయం చేసి ప్రవీణ్ పగడాల విషయమై మీ యొక్క స్టాండ్ తీసుకొని మాకు న్యాయం చేసి పిలిచి మాట్లాడండి. మేము మీటింగ్ పెట్టబోతున్నాము, అసలు మా మీటింగ్ ఏదో మీరు వినండి, అసలు మా బాధ ఏందో వినండి. మీరు న్యాయం చేస్తే మేము మీటింగ్ పెట్టాము. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు మేము మీటింగ్ ఆపేసాము, మేము సక్సెస్ అయ్యామని. కాదు, మీరు భయంతో మీటింగ్ ఆపేశారు. అంటే మీరు భయపడ్డారంటే మేము గెలిచినట్టే. నైతికంగా మేము గెలుస్తూనే ఉంటాము. మీరు అన్యాయం చేస్తారు, అన్యాయం ఓడిపోతుంది, మేము న్యాయంగా పోరాడతాం, న్యాయమే గెలుస్తుంది. ఇన్ని రోజులు క్రైస్తవులందరూ భయంతో ఇండలో వండుకున్నారు. హర్షకుమార్ అన్న లాంటి నాయకులు బయటకు వచ్చినప్పుడు క్రైస్తవులందరికీ ధైర్యం వస్తుంది. మాకు అన్నున్నాడు, ఇప్పుడు మేము న్యాయం జరిగే వరకు పోరాడతామన్న విషయం ముందు చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ ఉన్న పార్టీలు, కూటములు అందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే మీరు మీటింగ్ ఆపిన ఈ 5 రోజులలో మేము ఆల్ పార్టీ నాయకులను కలుస్తున్నాము అన్న ఆధ్వర్యంలో. మీరు ఈ మీటింగ్ ఆపిన 5 రోజులలో ప్రపంచంలో ఉన్న క్రైస్తవ లీడర్లను అందరినీ కలిసే ప్రయత్నం మేము చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవుల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలనుకుంటున్నాము. మీరు ఇక్కడ ఆపొచ్చు, ప్రపంచం మొత్తం ఆపలేరు. మీరు ఇక్కడ మీడియా వాళ్ళను ఆపొచ్చు, ప్లే చేయకుండా ప్రపంచం మొత్తం మీడియాను ఆపలేరు. ఇక్కడ పోలీసు వారితో మనం భయభ్రాంతులకు గురి చేస్తుండొచ్చు, ప్రపంచంలో ఉన్న పోలీసు వారిని ఆపలేరు. మీరు మీ తన 2-3 డిపార్ట్మెంట్లో ఉన్నాయి, దేశంలో 100 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఆ 100 డిపార్ట్మెంట్లతో వెళ్ళి మేము అపీల్ చేస్తాము. మాకు న్యాయం జరిగేంత వరకు మాకు నిజాయితీ గల నాయకుడు దొరికాడు కాబట్టి ప్రవీణ్ పగడాల గారి ఆత్మహత్య అనేది మీరు చెప్పాలి. అసలు మేము నాయకులుగా మేము మీకు చెప్పడం ఏంటండి? మీరు ఇంతవరకు ఒక ప్రెస్ మీట్ పెట్టారు, కానీ ప్రెస్ మీట్ పెట్టి ఒక చనిపోయిన పోస్ట్ మార్టం రిపోర్ట్ మాత్రమే చూపించారు. మీరు ఛార్జ్ షీట్ వేయలేదు. అసలు ఆత్మహత్య అనేది మీకే కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీరు మా ప్రజలకు ఏం చెప్తారు? ఛార్జ్ షీట్ వేసి మేము ఛార్జ్ షీట్ వేసామండి, ఇది జరిగిందని ప్రజలకు క్లారిటీ చెప్తే ఏ నాయకుడు ఎవరు మిమ్మల్ని క్వశ్చన్ అడగరు. ఆత్మహత్య కాదు, యాక్సిడెంట్గా డిక్లేర్ చేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ చూపించారు. అనుమానాస్పదం అన్న వర్డ్ మీరే వాడారు కాబట్టి అనుమానాస్పదంగా ఏ మర్డరా యాక్సిడెంట్ అనేది మీరు తేల్చాలి. మీరు తెలిసి మేము మీటింగ్లు పెట్టాము, మేము చెప్పుకోము. తేల్చేంత వరకు ఇలాంటి మీటింగ్ జరుగుతూనే ఉంటాయి, ఇలాంటి ప్రెస్ మీట్ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ నుంచి మేము నేషనల్ క్రిస్టియన్ బోర్డు తరఫున అన్నతో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చినాము. ఇక నుంచి ఈ ప్రవీణ్ పగడాల గారి విషయం తేలేంత వరకు, క్రైస్తవులకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న క్రైస్తవులకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం సాగిస్తూనే ఉంటాము. ఇక్కడున్న ప్రభుత్వాలకు క్రైస్తవుల సత్తా చూపించేంత వరకు మేము నడుస్తూనే ఉంటాము. ఇదే విధంగా సభాముఖంగా మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను,
ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవ సమాజమా, ఇంక్లూడింగ్ సెంట్ అండ్ సెంట్ జోసెఫ్, సెంట్ థామస్, సెంట్ మేరీస్, ఏఈఎల్సి, సెంట్ బాప్టిస్ట్, తెలుగు బాప్టిస్ట్ అందరూ మీరు రావాలి. ఏమండి మేము మీకోసం ఫైట్ చేస్తుంటే, ఒక నాయకుడు వచ్చి ఫైట్ చేస్తుంటే మీరు ఇండియాలో వండుకొని ఒక్కరిని చేసి మాట్లాడతారా? ఈ క్రైస్తవ సమాజానికి ఏమైంది? మీరు కూడా రావాలి కదా, మీరు కూడా సపోర్ట్ చేయాలి కదా. రేపు ఈ పరిస్థితి మీకే వస్తే, మీ పిల్లలకే వస్తే రాదనుకుంటున్నారా? మేము డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తే అయిపోతుంది అనుకుంటున్నారా? కాదు. క్రైస్తవ సమాజం మొత్తం నిలబడి, అన్ని ఆర్గనైజేషన్, నో డినామినేషన్ ఫీలింగ్, అందరూ వచ్చి ఒక్కరోజు అన్నతో కలిసి మాట్లాడితే ఆ మరుసటి రోజే క్రైస్తవులది విజయం కలుగుతుంది. దయచేసి అందరు రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ ప్రభుత్వం వచ్చినప్పటికీ క్రైస్తవుల పట్ల సరే మంచి అడ్మినిస్ట్రేటర్ వచ్చిండు, మాకు చాలా న్యాయం జరుగుతుంది అనుకున్నాము. కానీ న్యాయం కాదు, అన్యాయమే జరుగుతుంది. ఒకప్పుడు మేము సరే ఇట్లా జరుగుతుందేమో అని ఓట్లేసాము, నమ్మి ఓట్లేసాము. ఓట్లేసినందుకు నట్టింట్లో ముంచేశారు. ఓట్లేసినందుకు ఫస్ట్ మర్డర్తోనే మమ్మల్ని స్టార్ట్ చేశారు మా పాడు. కాబట్టి ఇక మేము ఓట్లు అవన్నీ మాట్లాడడం కానీ, మా క్రైస్తవ సమాజానికి కావాల్సిన మేలు మా నాయకుల ద్వారా జరుగుతుందని నమ్ముతున్నాం బలంగా. మా నాయకుడు ఎంతవరకు వెళ్ళినా ఆయనకు సపోర్ట్గా ఉంటాము. ఇకను రేపటి నుంచే భారతదేశంలో ఉన్న అన్ని పార్టీల నాయకులను కలుస్తాము. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న క్రైస్తవులపైన జరుగుతున్న దాడులను, దళితులపైన జరుగుతున్న దాడులను మేము వెంటగడతాము. అన్ని పార్టీల నాయకులతోని కలిసి అప్పుడు మీటింగ్ అరేంజ్ చేస్తాము. ఆ మీటింగ్ మీరు కూడా వద్దురు కానీ, ఇంక్లూడింగ్ మీకు కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్న నాయకులు కూడా తెలియజేస్తాము. మీరు మాటలు చెప్తున్నారు, మేము ప్రూఫ్తో మేము ముందుకు వస్తాము. సేవకులు పాస్టర్లు ఏమన్నారని వాళ్ళ ఇండ్లకి వెళ్ళి భయపడించి, ఎస్ఐలను పంపించి పిలిపించి, పోలీస్ స్టేషన్ పిలిపించి భయపడడం ఏందండి? మీరు మా కోసం పనిచేసే రక్షక భటులు, మా రక్షణ కోసం పనిచేయాలా, ప్రభుత్వాల రక్షణ కోసం కాదు. దయచేసి పోలీసు వారు కానీ ప్రభుత్వాలు కానీ తక్షణమే ఈ మీటింగ్ అరేంజ్ చేస్తున్నప్పుడు మీరు మాకు సహకరించండి. మేము మాకు జరిగిన అన్యాయం మీకు తెలియజేస్తాం మీటింగ్ ద్వారా. అంతే తప్ప మీటింగ్ పెట్టి మేము ఎవరో కొట్టాలనో చంపాలని కాదు. మమ్మల్ని చంపుతున్నారని మీకు తెలియజేస్తామని చెప్తున్నాము. మీరు తెలియజేసి నిజమైన వాస్తవాలు మాకు చెప్పినుంటే మేము ఇవన్నీ మీటింగ్ పెట్టకపోయేవాళ్ళం. కాబట్టి సభాముఖంగా, పత్రికాముఖంగా నేను అన్ని పార్టీలకు, అన్ని రాజకీయ నాయకులకు, అన్ని క్రైస్తవ డినామినేషన్స్కి అందరికీ నేను అపీల్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి అన్నతో మేము కలిసి పనిచేయడానికి ముందుకు వస్తున్నాము. రేపు పర్మిషన్ ఉన్నా పర్మిషన్ లేకున్నా దళితునికి, క్రైస్తవునికి, దేశంలో ఉన్న ఓటర్కు పర్మిషన్ అక్కర్లేదు. సమస్యలు చెప్పడానికి పర్మిషన్ ఎందుకండి? మేము దాడులు చేస్తున్నామా? మేము ఉగ్రవాదులమా? లేదంటే మేమేంటి? మేము మీకు ఓటేసినాము, ఓటర్లం. మేము మా సమస్యలు మీరు పిలిచి మాట్లాడతలేరు కాబట్టి మేము సభ పెట్టి చెప్పుకోవాలనుకుంటున్నాము. ఆ సభకు మీరు పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. మీరు మాకు ప్రొటెక్ట్ ఇవ్వాలి అంతే, కానీ పర్మిషన్ అవసరం లేదు. మీరు మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి. రేపు పర్మిషన్ అడుగుతలేము, అపీల్ చేస్తున్నాం మీకు. ఇది మేము పర్మిషన్ తీసుకునే స్థాయిలో లేము. మేము ప్రజలము, మేము సామాన్యులైన ఒక మతాన్ని, కులాన్ని టార్గెట్ చేసి, దళితులని టార్గెట్ చేసి, కేవలం దళిత క్రైస్తవులను టార్గెట్ చేసి మీరు దాడి చేస్తున్న వాళ్ళను తక్షణమే గుర్తించి కఠినంగా శిక్షించి మాకు న్యాయం చేసి మేము కూడా మీకు సపోర్ట్ చేస్తున్నామన్న వార్త మీరు మాకు చెప్పేంత వరకు ఇలాంటి సభలు వస్తూనే ఉంటాయి. దేశం ఇప్పుడు రాష్ట్రమే అయిపోయింది. ఈ తర్వాత దేశం మొత్తం సభలు పెడతాం. మీరు అడ్డుకుంటారా? కాబట్టి ప్రభుత్వానికి మేము ప్రత్యేకించి మీకు అపీల్ చేస్తున్నాము. సభలు ఆపకండి, సభలో మమ్మల్ని గౌరవించండి. మేము మిమ్మల్ని గౌరవించి ఓటేసాం. మీరు మాకు సెక్యూరిటీ ఇవ్వండి అంతే తప్ప మమ్మల్ని తరమేయాలని, మా మీటింగ్ పెట్టొద్దని మేము హైలైట్ అయిపోతాం. హైలైట్ కాదండి, మా బాధ చెప్పండికే. ఇది ఇప్పుడు ఎలక్షన్లు ఏం లేవు, రాజకీయం ఏం లేదు. మాకు జరుగుతున్న అన్యాయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి ఆ సభ పెడుతున్నాం. అదే మీరు హర్షకుమార్ అన్న లాంటి వాళ్ళను ఓ 10 మందిని పిలుచుకొని సీఎం ఆఫీస్ పిలుచుకొని సీఎం గారిని ముందు కూర్చోబెట్టుకొని మాట్లాడి ఉంటే ఇవన్నీ జరగవు కాదు. మీరు మమ్మల్ని విలువరు, మా పెద్దోళ్ళని విలువరు, మాకేం జరిగిందో చెప్పరు. అంటే మేము మనుషులం కామండి? మేము పన్ను కట్టట్లేదా దేశంలో? ఒక ఆంధ్రప్రదేశ్లోనే మాది 180 ఎకరాల ల్యాండ్ ఉందండి. 180 ఎకరాల ల్యాండ్ అన్న గుర్తించండి. ల్యాండ్ ఉందంటే మా సమస్యలు ఉన్నాయి. సగం రాష్ట్రం మాదే ఉంది, అది గుర్తించండి. మీరు మనం తక్కువ చేసి మమ్మల్ని తొక్కేయాలని చూస్తే మీరు ఎంత తొక్కాలనుకుంటే అంత స్పీడ్గా మేము ముందుకు వస్తాము. క్రైస్తవులు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ సత్తా చూపకముందే ప్రభుత్వాలు దయచేసి గమనించండి. క్రైస్తవులు అనేవారు శాంతిని బోధించేవాళ్ళు, శాంతిని మాట్లాడేవాళ్ళు, నిజాయితీగా మాట్లాడేవాళ్ళు, నీతిగా మాట్లాడేవాళ్ళు, నీతి నేర్పేవాళ్ళండి. మేము మతాల కులాలకు మేము సానుకూలం కాదు. మాది మతమే కాదు, మార్గం మాది. ఆ మార్గంలో నడిపిస్తున్నాం జనాలని, ఆ మార్గంలో చూపిస్తున్నాం మీకు. కాబట్టి
దయచేసి మేము మతమైన ఉంటే మేము కూడా తిరుపతిలాగా మీరు మా చర్చికి వచ్చి ఓట్లు అడిగేటప్పుడు డిక్లరేషన్ ఇవ్వండి అనేవాళ్ళం. మేము అనలేదు కదా. మేము ఏం మతానికో మా చర్చికి వచ్చినప్పుడు సార్ మీరు ఓట్ల కోసం వస్తారు చర్చిలోకి, ఫస్ట్ మీరు క్రిస్టియన్ డిక్లరేషన్ ఇవ్వండి అని మేము అన్నామా అండి? అనలేదు కదా. మేము ఏమి అనమండి. మేము ప్రేమిస్తాము, మీకు కావాల్సిన అవసరాలు తీరుస్తాము, అన్ని దేశాలకు సపోర్ట్ చేస్తాము, అన్ని దేశాల నుంచి మన దేశానికి ఏం కావాలో తెప్పిస్తాము, అన్ని దేశాల నుంచి తెచ్చి ఇక్కడ జనాలను మనం సాగుతున్నాం. అలాంటి క్రైస్తవుల పైన దాడులు జరిగితే, అలాంటి క్రైస్తవ పాస్టర్ల పైన దాడులు జరిగితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోకుండా ఇంకా దాడులు అధికంగా చేసి ఉన్న వాళ్ళని లేని వాళ్ళని రెచ్చగొట్టి ఈ మత కొల్లాలు లేపడం కారణం ప్రభుత్వమే అనుకుంటున్నాం మేము. నాకు ఆ డౌట్ వస్తుంది. నిజంగా మీరు ఏం చేయట్లేదు అనుకోండి, మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టండి, లేదా మా నాయకులను పిలవండి, మాట్లాడండి. ఏందయ్యా బాబు జరిగింది మీకేం అన్యాయం చేయట్లేదు, మీరు మా సహోదరులే, మీరు మా మనుషులే అని చెప్పండి. మేము క్లారిటీ అయిపోతుంది. మీరు చెప్పట్లేదు, పోలీసు వారితో చెప్పించట్లేదు, చట్టాల్లోకి వెళ్తే మాకు పర్మిషన్ ఇప్పించట్లేదు. అలాంటి మీరు మా అన్న ఇంత ఏజ్లో ఇంత కష్టపడి క్రైస్తవ సమాజం కోసం బయటకు వచ్చినప్పుడు ఎక్కడ హర్ష కుమార్ గారు వస్తే దేశం మొత్తం ఒకటవుతుందో రాష్ట్రం మొత్తం ఒకటవుతుందో అన్న భయంతో పర్మిషన్ ఇవ్వట్లేదు. మేము గెలిచామండి, మీరు ఓడిపోయారు. మీకు భయం ఎప్పుడైతే పుట్టిందో హర్ష కుమార్ గారు లాంటి నాయకుడు బయటకు వచ్చినప్పుడే మీకు భయం పుట్టింది కాబట్టి మీరు పర్మిషన్ ఇవ్వట్లేదు. అందుకే మీరు ఓడిపోయారు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.